హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాచారం నుంచి చిలకనగర్కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న యూరోఫ్లెక్స్ కంపెనీకి సంబంధించిన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో గోదాంలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుంది. మంటలను అతి కష్టం మీద ఆర్పివేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు అధికారులు. హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాచారం నుంచి చిలకనగర్కి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న యూరోఫ్లెక్స్ కంపెనీకి సంబంధించిన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో గోదాంలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుంది. మంటలను అతి కష్టం మీద ఆర్పివేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు అధికారులు. వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డాక్టర్ శ్రీనివాసరావుకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలను హైడ్రా కాపాడుతుంటే కొంతమంది కావాలని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఆక్రమణలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆ మనుషులు మన భవిష్యత్తును మనం రక్షించుకోవడం కోసం మన పిల్లలను వ్యవసాయం వైపు మళ్లించాలని చెప్పినట్టే వ్యవసాయ విజ్ఞానాన్ని వారికి అందించేందుకు ప్రయత్నం చేయడానికి అవసరం ఎంతో ఉంది. ఇవాళ ఒక ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ అయిన శ్రీ శ్రీనివాసరావు గారికి వారి జీవితంలో ఇప్పటి వరకు వారు వ్యవసాయం కోసం అని చెప్పని ఈ యొక్క దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార ఉత్పత్తిని కలిగించే విధంగా చేసే ప్రయత్నాల్లో వారు ప్రముఖ పాత్ర వహించడం చాలా సంతోషం. శ్రీనివాసరావు గారు వారికి అనేక అవార్డులు వచ్చాయి, అనేక గౌరవాలు దక్కాయి. ఒక చక్కని అద్భుతమైన ప్రతిభ కలిగిన యొక్క మంచి జీవితం ఆయనకి. రెఫ్రిజిరేటర్ పెట్టుకొని ఏం చేయాలా? రెఫ్రిజిరేటర్ మనిషి కూర్చోలేడు కదా. కానీ హామీలు అలా ఉంటున్నాయి. వీటికి అసలు తక్కువ నేను చెప్పినవి ఇంకా పెద్ద పెద్ద హామీలు తాత్కాలిక ప్రయోజనం కలిగించేవి. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే యొక్క మౌలిక వసతులపైన నిర్మాణ కార్యక్రమాలపైన తగినంత శ్రద్ధ చూపించక ఈ తాత్కాలికంగా ఎన్నికల ముందు తాయిలాలు, నేను ఒక పార్టీని గురించి అనడం, ఇది అన్ని పార్టీలకి అలవాటు జమ్ము బాగా పెరిగింది. ఇది నేనేమంటున్నానంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలి. ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉండాలి. ఆ ఆలోచనలు బాగా మనసులో నాటుకునే విధంగా యువతరానికి నేటి తరానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ యొక్క పద్ధతులు ఈనాడు మనం పండించినటువంటి పంట ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. ఓవర్ ఫర్టిలైజర్ కెమికల్స్ కావచ్చు, ఓవర్ పెస్టిసైడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ రెసిడ్యూస్ ఉండటం మూలాన ఏ పంటను కూడా ఏ దేశం కూడా మన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ రైతాంగానికి మీరు ఇచ్చేటటువంటి ఫలితాలు, మీరు కనిపెట్టినటువంటి విజ్ఞానం నాకు ఇప్పటికీ అనుమానం గ్రామీణ స్థాయిలోకి వెళ్ళట్లేదు. ఇందాక విద్యాసాగర్ రావు గారు చెప్పిన అనేక సంస్థలు మీరు ఇచ్చినటువంటి ఫలితాలు మామూలు రైతుకు జారట్లేదు. మేము పక్క రైతు ఏది వేస్తే అది, ఆయన 2 బస్తాలు వేస్తే యూరియా, మేము 4 బస్తాలు వేయటం. ఆయన ఏ మందు కొడితే ఆ మందు, ఆఖరికి పురుగు మందులు కొట్టి ఆయన ఏది చెప్తే అది, ఆ కాడికి వచ్చింది వ్యవసాయం. కాబట్టి దయచేసి ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి సభ భవిష్యత్తులో మన భూమిని రక్షించుకోలేకపోతే, భూమాతని మనం కరెక్ట్గా చేసుకోలేకపోతే, భవిష్యత్తు ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు వికటించి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మనందరం ఈ భూమాతను రక్షించుకొని ఆ మహానుభావుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తికి తగ్గట్టుగా
భూమిని రక్షించుకోవటంతో పాటు ఆహార భద్రత ఒక భాగం, దాన్ని సాధించాం. ఇప్పుడు సర్ప్లస్లోనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఆ సర్ప్లస్ తోటి పాటు ప్రజా జీవనానికి ఉపయోగపడేది, మానవాళికి ఉపయోగపడే పంటల్ని వాళ్ళు స్థిరంగా, ఇప్పుడు మన పంటలు ఎయ్యి తిన్నా కూడా ఈ యొక్క రుగ్మతలకి రోగాలకి కారణం మనం పండించేటటువంటి పంటలు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా కాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన అరైవ్ అలైవ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. లైసెన్సుల విషయంలో బ్రోకర్స్ వ్యవస్థను తొలగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందంగా సామాన్యంగా వాళ్ళకి అర్థం చేయాలి. లేకపోతే ఇట్లా జరుగుతుంది బాబు, ఇది చూసుకోజరా అని చెప్పాలి. అట్లా జరగకపోతే ఇట్లా ఉంటుందని చెప్పాలి. తర్వాత మరి దండన అనేది ఉంటుందని, సామధాన దండాన్ని మనం వాడుకుంటాం. ఇవాళ మనం 4 ఏళ్ళు అంటే ఎడ్యుకేషన్ ముందు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన కల్పించడం ద్వారా ప్రత్యేకంగా మీకేం భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఆర్టీఓ డిపార్ట్మెంట్ను కఠినంగా వ్యవహారం చేసి లైసెన్సులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. లైసెన్సులు ఇచ్చే సందర్భంలోనే నేను ఢిల్లీలో మొన్న ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి పోయినప్పుడు చూసినాం. అక్కడ సుప్రీంకోర్టు జడ్జి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అక్కడ ఉండబడే ట్రాక్ వచ్చి ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్కి వచ్చి అక్కడ వాహనం నడిపితే ఒక 10-12 బ్యారికేడ్లు ఉంటాయి. అది చక్కగా నడిపితే అక్కడ ముందరికి ఓనిస్తుంది, లేకపోతే అక్కడ ఆపేస్తే ఆయన లైసెన్స్ ఫెయిల్ అయిందో డ్రైవింగ్ లైసెన్స్ రాదు. తెలంగాణలో కూడా ఆ విధంగా తేపోతా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ నడపగలిగిన వాళ్ళకే లైసెన్స్ ఇస్తాం. ఇప్పటికే బ్రోకర్ సిస్టమ్ రద్దయింది. అంతా కూడా మాన్యువల్ను పక్కకు పెట్టి కంప్యూటరీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే వెహికల్ ఫిట్నెస్ కూడా ATS ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు తేవడం ద్వారా ఎవరైనా సరే, ఎంత పెద్ద రాజకీయ నేను మంత్రిని, నాకు లైసెన్స్ ఎందుకు రాదంటే నాకు బండి నడపగలిగితే మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ విధంగా ఉండేటువంటి ప్రక్రియ తేవడం ద్వారా తెలంగాణ లోపల రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి. నిజంగా నడపగలిగిన వానికే లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే కఠినంగా శిక్షించాలి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో పునరుద్ధరించిన దాదాపు 300 ఏళ్ల నాటి అడిక్మిట్ మెట్ల బావిని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై చెత్తా చెదారంతో నిండిపోయిన ఈ బావిని నేడు ఒక సుందరమైన పబ్లిక్ స్పేస్గా మార్చుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు జూపల్లి. 3 ఏళ్లుగా సాహి సంస్థ నిర్విరామంగా శ్రమించి ఈ బావికి పూర్వ వైభవం తీసుకొచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవంగా 1983లో డిక్లేర్ జరిగింది. ఈ అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ అడిగ్మేట్లో ఇక్కడ బోడి అంటే బావి, చదతల్లి బావి అనేది బావి. ఈ బావి 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కాలానుగుణంగా అది ఒక చెత్త కుండిగా మారిపోయింది. దీన్ని సాహేద్ అనే సంస్థ ఈ బావిని రెస్టోర్ చేయడం జరిగింది. దీనిలో నుంచి సుమారుగా 3000 టన్నుల చెత్తను బయటకు తీసి ఈ పురాతనమైన బావిని రెస్టోర్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇట్లాంటివి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే రాష్ట్రం మొత్తంలో గుర్తించినటువంటి 600 బావులు ఇటువంటివి ఇప్పటికే కూడిపోవడం జరిగింది. సో వాటిని రెస్టోర్ చేసి అంటే వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క వారసత్వ సంపదను కాపాడుకోవాలి కాబట్టి, అంటే అతి పురాతనమైనటువంటి వందలాది వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణం చేసింది. అంటే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భం, ఎలాంటి మెషినరీ కానీ ఏ యొక్క ఎక్విప్మెంట్ లేని సందర్భంలో చేసినట్టు, అంటే సమాజ హితం కోసం చేపట్టింది. ఇటువంటి మొత్తం కూడా ధ్వంసమైన కాబట్టి వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తాము. ఇందులో ఈ యొక్క సంస్థ ద్వారా, సాహిత్య సంస్థ ద్వారా ఈ యొక్క పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటివి ఇంకా చాలా చేసి ఉంది కాబట్టి వీటి కోసం మా శాఖ ద్వారా, అంటే టూరిజం, ఆర్కియాలజీ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా
10 కోట్ల రూపాయలు ఈ బావుల పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి ఈరోజు నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినా స్త్రీలు ఇంకా వివక్షకు గురవుతుందన్నారు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చంద్ర. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సతీష్ చంద్ర రాసిన హవ్వా పుస్తకాన్ని శీలా సుభద్రాదేవి ఆవిష్కరించారు. అణగారిన వర్గాల స్త్రీల స్థితిగతుల గురించి పుస్తకంలో రాసినట్టు చెప్పారు పుస్తక రచయిత సతీష్ చంద్ర. ఇప్పటివరకు తాను రాసిన 30 పుస్తకాల్లో ఇది ప్రత్యేకమైందన్నారు. వాడల్లో నివసించే స్త్రీల జీవితాలు మరీ దుర్భరంగా ఉన్నాయని, రేపటిపై ఆశలు లేకుండా జీవనాలు సాగుతున్నాయన్నారు. వారి జీవితాల్లో మార్పు రావాలనే హవ్వా పుస్తకం రాసినట్టు చెప్పారు సతీష్ చంద్ర. ఒకే సంవత్సరంలో 2 కథల పుస్తకాలు తీసుకొచ్చాను. ఒకటి 3/33 అని 33% చట్టసభల్లో స్త్రీలకు ఇస్తే దానిని స్త్రీలు వాడుకుంటారా కానీ సమర్థవంతంగా పురుషులే వాడేసుకుంటారా అనే దాని మీద కొంచెం ఒక 33 కథలు వ్యంగ్యంగా హాస్యంగా రాశాను. అవి పూర్తి నవ్వుల కథలు. దానికి కొంచెం విరుద్ధమైనటువంటి కథలే వెంటనే ఒక 6 నెలలు తిరగకుండా ఒక హవ్వా పేరు మీద కథలు రాస్తామట. నిజానికి హవ్వా అంటే ఆశ్చర్యంతో హవ్వా అన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ యాక్చువల్గా హవ్వా యాడమ్ అండ్ ఈవ్ని తెలుగులో ఆదాము హవ్వా అని బైబిల్ అంటారు. సో అందులో వాళ్ళు హవ్వని స్త్రీకి సింబల్గా ఇంగ్లీష్ సాహిత్యంలో ఈవ్ అంటే మనం స్త్రీ అనడానికి బదులు ఈవ్ అంటుంటాం. కాబట్టి మన హాఫ్ ఆఫ్ ది స్కై, సో ఆకాశంలో ఆమె సగం అన్నట్టుగా స్త్రీకి సంబంధించి రాస్తున్నటువంటి కథలు కాబట్టి ఈ హవ్వా అనే పేరుతో ఈ కథలు రాశాము. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో హ్యాషిష్ ఆయిల్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విశాఖకు చెందిన కొర్ర ప్రవీణ్ కుమార్, ఒరిస్సాకు చెందిన బింగుకారా, రాజేష్ కారలు ఆంధ్రప్రదేశ్కు చెందిన పాడి కృష్ణారావు నుంచి హాషిష్ ఆయిల్ సేకరించి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తరలించారు. ఎల్బీనగర్ మెట్రో సమీపంలో ఒక వ్యక్తికి ఈ మత్తు పదార్థాన్ని ఇవ్వడానికి ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2 కిలోల 100 గ్రాముల హాషిష్ ఆయిల్, 3 సెల్ ఫోన్లు, 4,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూ వస్తుందన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దుర్గం చెరువు, కూకట్పల్లి, మణికొండ, ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఇంకో 45 రోజుల పాటు వాటర్ సరఫరాను మేనేజ్ చేయాలన్నారు. 86 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి 1125 వాటర్ ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తున్నట్లు చెప్పారు అశోక్ రెడ్డి. ట్యాంకర్ లాస్ట్ ఇయర్ నేను మనం మార్చిలో ఏదైతే బుక్ చేసి సప్లై చేసామో ఈ ఇయర్ మార్చిలో అంతకంటే తక్కువనే ఉంది. సో ఫిబ్రవరిలో కూడా తక్కువనే ఉంది అని ఏప్రిల్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. అయినా కానీ కొన్ని దిక్కుల ఇదేమో ఓవరాల్గా మీకు ఫిగర్ చెప్తున్నారు, కానీ ఒక 4 ప్లేసెస్లో లాస్ట్ ఇయర్ కంటే 10 to 15% పెరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఏరియా స్పెసిఫిక్. ఓవరాల్గా చూస్తేనేమో కంట్రోల్లో ఉంది, 100% కంట్రోల్లో ఉంది. ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కంట్రోల్లో ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఒక 3 డివిజన్స్లో అంటే ఇటు ఎస్ఆర్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ కానీ, అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి కానీ, కూకట్పల్లి, ఈ 3-4 ఏరియాల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉన్న డిమాండ్ కంటే కూడా ఈ సంవత్సరం మళ్ళీ 10 to 15-20% పెరిగింది. ఓన్లీ 4-5 ప్లేసెస్లో మీకు అది చూపెడతాను. ఏరియా వైజ్గా కూడా ట్యాంకర్స్ ఇట్లా బుక్ అవుతున్నాయని. ఉన్న 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 80% ఏరియాస్లో అసలు దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఇష్యూ లేదు, అసలు ట్యాంకర్సే బుక్ కావట్లేదు. మీకు అది కూడా చూపెడతాను. కొన్ని దిక్కులు అయితే 0 ట్యాంకర్స్, 5 ట్యాంకర్లు 2 ట్యాంకర్లు అట్లా బుక్ అవుతున్నాయి.
ఈవెన్ ఫిల్లింగ్ స్టేషన్లు మేము 85 పెట్టినా అక్కడ ట్యాంకర్స్ కూడా బుక్ కావట్లేదు. మొత్తం హైదరాబాద్ మొత్తంలో మనకి వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ లేదు. మనకున్నదంతా కూడా 20% ఏరియాస్లో ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ మొత్తానికి లేదో, డిప్లీట్ అయిందో, ఎక్కడైతే హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ వచ్చినాయో, ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ అయిందో, ఎక్కడైతే కొత్త కాలనీస్ వచ్చినాయో ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తగ్గిన దగ్గర మనకి డిమాండ్ ఎక్కువైంది. మీకు ఆ స్పెసిఫిక్గా మీకు చూపెడతాం. ఇలా చూస్తే నెక్స్ట్ మనకి ఈ ఏప్రిల్లో ఇంకో 12 రోజులు ఉంది. అట్లాగే మే 30 days మంత్ చూసుకుంటే ఇంకా ఒక 45 days, అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఒక 45 days వెరీ వెరీ క్రూషియల్ టు మేనేజ్ ద వాటర్ సప్లై సిస్టమ్. ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే వాటర్ అవైలబిలిటీ ఉందో అది స్టాండర్డ్, సప్లై అనేది స్టాండర్డ్. వర్షాకాలంలో వచ్చినా కానీ ఎండాకాలంలో వచ్చినా కానీ ఎంత వాటర్ 560 570 MGD వాటర్ మనం తీసుకొచ్చేది అది స్టాండర్డ్. అందులో ఏమి తక్కువ ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా ఒకరోజు పంపు రిపేర్లు వచ్చినా కానీ, పంపు ఆగిపోయినా ఒకటి హాఫ్ డేనో 5 గంటలు 10 గంటలు ఎక్కడైనా డిస్టర్బ్ అవుతే రిపేర్ అయ్యే వరకు అది డిస్టర్బ్ అవుతుంది. కానీ అదర్వైజ్ ఎవ్రీడే సేమ్ వాటర్ మనకి వస్తుంది. ప్రాబ్లం వల్ల లోకల్ రిక్వైర్మెంట్ గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాం. ఈ 11,000 ట్యాంకర్స్ మనకి బుక్ అవుతున్నాయి. అలా చూస్తే 2,400 ఒక దగ్గర, 2,400 ఇంకొకటి, 4,800 ప్లస్ 1,600. ఓకే, ఫస్ట్ 4 ఏరియాస్ కనుక చూస్తే 90% ఆఫ్ ది ట్యాంకర్ డిమాండ్ అక్కడే ఉంది. మీరు కిందికి వెళ్ళిపోతే చూడండి, 10, 20, 30, 40, 50, 100, 200 ఉంటాయి. అంటే ఆ 4 ఏరియాస్ 20% ఏరియా, బట్ 90%, 80% to 90% ట్యాంకర్స్ అక్కడే బుక్ అవుతున్నాయి. మిగతా సిటీలో ఎక్కడ కూడా నాకు ట్యాంకర్స్ అంత ప్రెష్ లేదు, ప్రాబ్లం లేదు. సో సప్లైస్ తోటి మేనేజ్ అవుతుంది. సో అంటే ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లేదో, ఎక్కడైతే మనకి స్ట్రెస్ ఉందో అక్కడ ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. ఈ 4 ఏరియాస్ని మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇది ట్రాన్స్మిషన్ కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఏ రిజర్వాయర్ నుంచి ఫ్లో ఎట్లా వెళ్తుంది కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే ట్యాంకర్ డిమాండ్ ఎక్కువ అవుతుందో అక్కడ కొద్దిగా సప్లైస్ పెంచడం, సో ఎక్కడ అడ్జస్ట్ చేయాలో అట్లా రోజువారీ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక చూస్తే మనకి 86 ఫిల్లింగ్ స్టేషన్స్ మేము పెట్టాము. అంటే స్కాటర్డ్గా సిటీ మొత్తంలో మినిమం 5 to 6 kilometers 7 kilometers రేడియస్లో ట్యాంకర్ బుక్ చేస్తే వెళ్ళేటట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇది లాస్ట్ ఇయరే మనం చాలా జాగ్రత్త చేసాము. ఈ ఇయర్ కూడా అవసరం మించి 1-2 ఇంకా లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని కొన్ని కొత్తగా కూడా పెట్టాము. సర్పంచుల సమస్యలు రాష్ట్ర సర్కారు పరిష్కరించాలని తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదరి భూమన్న యాదవ్ కోరారు. హైదరాబాద్ లగ్డీకప్పులోని సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కావడం లేదని, దాని కారణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. సర్పంచులకు ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దానిని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు భూమన్న యాదవ్. ఒక పక్షవాద ధోరణితో వివరించకుండా ఇలా రాష్ట్రంలో 12,700 సర్పంచులు అంటే రాష్ట్ర ప్రజలకు పోతాయి నిధులు, ఆ గ్రామాభివృద్ధికి పోతాయి. మౌలిక వనరుల సదుపాయాలు అంటే రోడ్లు కానీ, విద్యుత్ కానీ, త్రాగునీటి సమస్య కానీ నిధులు అనేది ప్రజలకు వెళ్తాయి. కాబట్టి సర్పంచులు అనేది వ్యక్తిగతంగా గెలిచామని తప్ప వాటి సింబల్ కూడా కాదు, వాటి భూమతో కూడా గెలవలేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరికీ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పక్షవాద ధోరణి లేకుండా మన సర్పంచులు అనే భావనతో మన ప్రజలకే అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పి భావనతో అందరికీ సమానంగా నిధులు విడుదల చేయాలని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా ఇవాళ మరి దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకొని 73-74 రాజ్యాంగ సవరణలో 243 ఆర్టికల్ చేర్చడం జరుగుతున్న అంశం దాఖలుపరచాలని చెప్పేసి దాంట్లో 16 సమస్యలను సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఎన్నికైన సర్పంచులు 12,733 సర్పంచులు ఇవాళ 3 నెలలు గడుస్తున్న పదవి కాలం అయిపోయి మరి ఇంకా కూడా నిధులు రాకపోవడం, సర్పంచులు కూడా
చాలా ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి నిధులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. రైట్ టు వాక్ పేరుతో ప్రతి శనివారం ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను స్పెషల్ డ్రైవ్ పేరుతో తొలగిస్తున్నారు బల్దియా సిబ్బంది. ఉదయం నుంచి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్, కాచిగూడ, ఆరంగర్, సికింద్రాబాద్, ఆదిబట్ల, ఓల్డ్ సిటీలో ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య ఈ ఆక్రమణలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాము ఆక్రమణలను తొలగించాక తర్వాత మళ్లీ షాప్స్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఏపీ కర్నూలులో నిర్వహించిన మాంటిసరీ స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రముఖ డిజైనర్, ఆర్టిస్ట్ వెంకట్ గడ్డం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్యాలరీని గడ్డం వెంకట్ ప్రారంభించారు. గ్యాలరీని సందర్శించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. గత 50 సంవత్సరాలుగా స్కూల్లో విద్యనందించిన ఉపాధ్యాయులకు మెమెంటోలను అందించి శాలువాలతో సత్కరించారు. విద్యార్థులకు దశాబ్దాలుగా విద్యనందిస్తూ సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న మాంటిసరీ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు వెంకట్ గడ్డం. Okay, right. Okay, sir. నేను కట్ చేద్దామంటే ఫోన్ కింద మాంటే ఇంటర్నేషనల్ స్కూల్ కర్నూలులో ఇంకా ఇక్కడ 50 years సెలబ్రేట్ చేస్తున్నాం ఈ స్కూల్ది అండ్ ఫౌండేషన్ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్ అండ్ చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చి చాలా స్టూడెంట్స్ ఆల్ ద ఆర్ట్ వర్క్స్ అన్నీ చూపిస్తుంటున్నాం ఇంకా సో చాలా మంచిగా ఉంది ఇక్కడ వచ్చి చాలా ఆర్ట్ వర్క్స్ అందరి పిల్లలు ఆర్ట్ వర్క్స్ చూసి చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మేనేజ్మెంట్ కూడా 50 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంతో మంచి పని చేస్తున్నారు. చాలా మంచిగా ఉండవచ్చు. థ్యాంక్ యూ. మాంటిసరీ 50 years గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అరేంజ్ చేసిన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేసి పెట్టారు. ఇది అంటే వాళ్ళ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అంతా ఇక్కడ రంగరించి పెట్టారు. చాలా చాలా బాగుంది. స్టూడెంట్స్, టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి పెట్టించినారు. చాలా బాగుందండి. ఇట్స్ వర్త్ సీయింగ్ ఫర్ ఎవరీ. పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ అవుతున్నారు. మెట్రో నగరాల్లో పెరుగుతున్న సెకండ్ వెహికల్ ఈవీనే ప్రిఫర్ చేస్తున్నారు వాహనదారులు. హైదరాబాద్లో ఈవీలో పర్సనల్ వాహనాల కొనుగోలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇంటి వద్దనే ఛార్జింగ్ పాయింట్స్కు డిమాండ్ పెరుగుతుంది. అపార్ట్మెంట్స్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు.
పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, పొల్యూషన్ నివారణలో భాగంగా ఈవీ వాహనాల వైపు మళ్లుతున్నారు నేటి జనరేషన్. తక్కువ ఖర్చు మెయింటెనెన్స్ ఉండటంతో ఈవీ వాహనాలను కొంటున్నారు. మరోవైపు వాహన పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. దీంతో గత 2-3 ఏళ్లుగా ఈవీ వాహనాల సేల్స్ పెరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉద్యోగస్తులు, వ్యాపారులు, కాలేజీ స్టూడెంట్స్ ఈవీ బైక్స్, ఈవీ కార్లను కొంటున్నారు. కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, తక్కువ ఖర్చు ఉండటంతో ఈవీ కార్ కొనుగోలు చేశామంటున్నారు. ప్రస్తుతం సిటీలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ సైతం చాలా చోట్ల అందుబాటులో ఉంటున్నాయని, దీని ద్వారా వాహనాన్ని 200 నుండి 300 కిలోమీటర్ల తర్వాత ఛార్జింగ్ చేసుకుంటున్నారు ఈవీ వెహికల్ ఓనర్స్. సో గేట్ కమ్యూనిటీలో వీ హ్యావ్ 10 ఛార్జింగ్ స్పాట్. ఫస్ట్ ఇప్పుడు ఈవీ డిమాండ్స్ ఎక్కువ అయితే చాలా కష్టంగా ఉండే, కానీ ఇప్పుడు దే సీయింగ్ ఈవీ డిమాండ్ ఎక్కువ అయిందంటే ఇంకా 10 వేసిండ్రు. సో విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. వీఆర్ నాట్ స్ట్రగ్లింగ్ టు గెట్ స్పాట్ నౌ, which is very better for gated communities. They helped us a lot. And we even have a group, so we communicate if somebody has kept for charging, so we ask them to remove the charging and we communicate each other and change the charging spot. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక పెరుగుదలతో మారుతున్న వినియోగదారుల డిమాండ్ల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు తయారు చేస్తున్నాయి కంపెనీలు. 2 వీలర్స్లో ఏ సెగ్మెంట్లో ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా అమ్ముడయ్యాయి. కార్ల విషయానికి వస్తే టాటా, ఎంజీ, మహీంద్రా సంస్థలు టాప్లో ఉంటున్నాయి. ఇక ప్రధానంగా ఈవీ కార్లు కొనేవారు, సెకండ్, థర్డ్ వాహనం కొనేవారు ఖచ్చితంగా ఈవీ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కారు కోసం పెట్రోల్, డీజిల్ ఖర్చులలో 1/3 కూడా లేదంటున్నారు. నెలకు 10,000 ఖర్చు చేస్తే ఈవీ వాహనానికి 2,000కు మించి ఖర్చు పెట్టడం లేదంటున్నారు. చాలా వరకు మనీ సేవ్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. So the reason why we are shifting to EV from petrol or diesel version is obviously it is cost effective. Second is because of all the wars that's happening, there is a dearth of petrol. I mean, standing in the queue for 1 hour, 2 hours was very, very tedious. And yeah, it does impact the sentiments, and we had to think twice before taking the car out. And I have another car which is XUV 700, so the mileage also is around 7 to 8. ఇక తమ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో ఛార్జింగ్ పాయింట్స్ పెట్టేందుకు ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రతి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రత్యేక ఛార్జింగ్ పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ సంస్థలతో టైఅప్ అయి స్మార్ట్ ఛార్జింగ్ యూనిట్స్ను కార్లు, బైకుల కోసం గేటెడ్ కమ్యూనిటీస్లో పెంచుతున్నామంటున్నారు గేటెడ్ కమ్యూనిటీస్ ప్రెసిడెంట్స్. గత 2 ఏళ్ల కిందట 5 నుండి 6 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే అప్పుడు దాదాపు వాహన ఛార్జింగ్ యూనిట్స్ ఏర్పాటు చేశామంటున్నారు. ఫ్యూచర్లో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్, హైరైజ్ బిల్డింగ్స్, లేఅవుట్స్లో ఈవీ వాహనాల కోసం ప్రత్యేక ఛార్జింగ్ ప్రొవిజన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్లో వెలుతురు, గాలి ఉన్న చోట సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ అయినప్పటి నుంచి మా దగ్గర ఇనిషియల్ బేస్ సెటప్ ఫస్ట్ ఇక్కడ 10 వెహికల్స్కి 10 కార్ సెక్షన్కి ఇచ్చాము, 6 2 వీలర్ సెక్షన్కి ఇచ్చాము. టోటల్ 16 యూనిట్స్ బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ మా దగ్గర. ఇనీషియల్గా మా దగ్గర స్లోగా తక్కువ ఉండే, కానీ ఇప్పుడు ఈరోజు కాలంలో చాలా డిమాండ్ అయింది. సిన్స్ 6 months నుంచి అయితే మరీ ఎక్కువ డిమాండ్. యావరేజ్గా ఎవ్రీ మంత్ చూస్తున్నాను కొత్త వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసినాక, మహీంద్రా వాళ్ళ ఎక్స్క్లూ 6e, 9x, 9e ఇవన్నీ వచ్చినాక, ప్లస్ టాటా పంచ్, టాటా వాళ్ళు కూడా అన్ని ప్రోడక్ట్స్ ఈవీలో కన్వర్ట్ చేశాక ఎవ్రీ మంత్ మినిమం 10 to 12 వెహికల్స్ అయితే మా దగ్గర కొత్త వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024లో హైబ్రిడ్ ఈవీ కొనుగోలుపై సబ్సిడీని ప్రకటించింది. గవర్నమెంట్ ఇస్తున్న ఈ పాలసీలతో ఈవీ వాహనాల కొనుగోలుపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు బ్యాటరీ సామర్థ్యం, ట్రిక్ మోటార్ పనితీరులో సాంకేతిక పురోగతి, వినియోగదారులకు ఈ బైకులను మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ ద్వారా ట్యాక్సులపై మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రత్యేక డిస్కౌంట్ను ఇస్తూ ఉండటంతో రోజురోజుకు ఈవీ వాహనాల వాడకం పెరుగుతోంది. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ పోలీసులు. విద్యా సంస్థల పరిసరాల్లోని పాన్ షాపులపై ఫోకస్ పెట్టారు. 100 యార్డ్స్ లోపలున్న వందలాది పాన్ షాపులపై ఆకస్మిక రైడ్స్ నిర్వహించారు పోలీసులు. ఇక పాఠశాలల చుట్టూ విషపు వలయం వేస్తున్న టొబాకో మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో నగర వ్యాప్తంగా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, టొబాకో విక్రయ కేంద్రాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ నేతృత్వంలో సాగిన స్పెషల్ డ్రైవ్లో నగరంలో విద్యా సంస్థలకు దగ్గరగా ఉన్న 500కు పైగా పాన్ షాపులపై ఏకకాలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న సిగరెట్లు, గుట్కా, ఇతర టొబాకో ఉత్పత్తులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలల వద్ద పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సేఫ్ స్కూల్ పేరుతో ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్ ఇప్పుడు టొబాకో వ్యాపారులకు గుబులు పుట్టిస్తోంది. సిపి సజ్జనార్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్యూ సిబ్బంది కలిపి మొత్తం 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ రైడ్స్ లో పాల్గొన్నారు. విద్యా సంస్థలకు 100 యార్డ్స్ పరిధిలో ఉన్న 500కు పైగా పాన్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు విద్యా దశలో పక్కదారి పడుతున్న నేపథ్యంలో వారి దారి తప్పకుండా ఉండాలంటే ఈ తరహా చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు పోలీసులు. కసరత్ చేసి ఈ షాప్స్ ఎక్కడ ఉన్నావు అక్కడ చిన్న పిల్లలు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్స్ కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, గుట్కా కావచ్చు, తిన్నే ఒక వీడియోస్, ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఈరోజు ఒక్కసారిగా 5,000 మంది సిబ్బందితోని దాదాపు 558 షాప్స్ పైన 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనము రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. వచ్చే రోజు ఈ రేడ్స్ కూడా కండక్ట్ కావడం జరుగుతుంది. ఇది మా ఇట్లానే ఉక్కుపాదం మోపుతాను. ఎందుకంటే నికోటిన్ అనేది గేట్వే డ్రగ్. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పిల్లల ప్రయాణము. అది అరికట్టడానికి పిల్లలు కూడా ఒక మెసేజ్ పోవడానికి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మెసేజ్ పోవడానికి, పేరెంట్స్ కూడా తెలియపరచడానికి ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని స్కూల్స్ సమీపంలో ఉన్నటువంటి టొబాకో ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు తంబాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు ఫోటోలు, వీడియోల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజులుగా నిఘా పెట్టి విద్యా సంస్థల వద్ద టొబాకో విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. తంబాకు అలవాటున్న విద్యార్థులు భవిష్యత్తులో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వైపు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రైడ్స్ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. కోప్టా యాక్ట్ కింద మనము కేసు కట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చిన్న పిల్లలకు అమ్మారో వాళ్ళపైన కూడా జేజే యాక్ట్ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ డే ఉండడంతో వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. వచ్చే రోజు మీరు ఇట్లానే అమ్ముకుంటూ పోతే మీ పైన చాలా కఠిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్ ఆఫెన్స్ కింద కూడా జేజే యాక్టు, కోప్టా యాక్టు, వేరే ఒక యాక్ట్ పైన కూడా మనము కేసు కట్టడం జరుగుతుంది. మీకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ పైన షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగర చాలా అంటే చాలా సీరియస్ ఉంది. సో ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మాకు సహకరించాలి. వాళ్ళ పిల్లలు కాకపోయినా వేరే పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో దగ్గర కూడా ఇలాంటి ఒక హ్యాబిట్కి అలవాటయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వానికి, మన పోలీస్కి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రిపీటెడ్ గా విక్రయాలు చేసి దొరికితే షాప్ నిర్వాహకులపై షీట్ ఓపెన్ చేస్తామని అంటున్నారు పోలీసులు. పోలీసులే కాదు, టీచర్స్, పేరెంట్స్ కూడా బాధ్యతగా విద్యార్థులు దారి తప్పకుండా చూడాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చే ప్రక్రియలో భాగం కావాలని సూచిస్తున్నారు పోలీసులు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష వీసాట్ 2026 ఫేజ్ 1 ఫలితాలను రిలీజ్ చేశారు. వర్సిటీ ఇన్ఛార్జు వైస్ ఛాన్సలర్ కేవీ కృష్ణకిషోర్. ఈ నెల 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు, హైదరాబాద్ విజ్ఞాన్స్ యూనివర్సిటీల్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మాడీ ప్రవేశాల కోసం నిర్వహించిన వీసాట్ 2026 ఫేజ్ 1కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 61,000 విద్యార్థులు వీసాట్కు హాజరైనట్టు చెప్పారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో 42,000 మంది వర్సిటీలో అడ్మిషన్ కోసం అర్హత సాధించారన్నారు. 1 నుంచి 50 లోపు ర్యాంకులు వచ్చిన వారికి 50% స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. ఇక 51 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25%, 201 నుంచి 2000 లోపు ర్యాంకులు వచ్చిన వారికి 10% స్కాలర్షిప్ను 4 ఏళ్లు అందజేస్తామని చెప్పారు. అకాడమిక్ ఇయర్ 26-27 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కొరకు నిర్వహించిన విజ్ఞాన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ వీసాట్ 2026 ఫలితాలను రిలీజ్ చేస్తున్నాం.
మా ఫలితాలు విజ్ఞాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే మీ అందరం కూడా ఈ రిజల్ట్స్ని మీకు ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ SMS ద్వారా తెలియజేస్తాం. సో ఈ సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. వాళ్ళలో 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. మేము ఈ సిలబస్ అంతా కూడా రీసెంట్ మార్పులకు అనుగుణంగా మార్పు చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి కోర్సులో కూడా అప్డేట్ చేశాము. అలాగే విద్యా బోధనలో కూడా అకాడమిక్స్లో, అలాగే అసెస్మెంట్స్లో, అలాగే ఈ రీసెర్చ్లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిల్లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి ప్రతి ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా మేము ఇంక్లూడ్ చేశాము. So Vignans University is offering programs in wide array of disciplines such as engineering, pharmacy, management, sciences, humanities and law. So we frequently revise our curriculum in tune with global trends and industry needs. So as part of that, we have recently revised our curriculum wherein we have embedded AI components in all programs. And the other thing is we go with experiential learning approach where hands-on experience is given lot of importance. So we have embedded interdepartment projects, societal centric projects, interdisciplinary projects in the curriculum. And students also go pursue internship in abroad. So we have MOUs with leading universities such as University of Malaysia, Kelantan, École Centrale de Nantes, France, Korea Tech University, South Korea, and Leibniz Institute, Germany, and Nanyang Technological University, Singapore, and many others. And even in USA, we have twinning programs with Northeastern University and Bowling Green State University, USA. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫీజు కంపేర్ చేసుకున్నా, ప్లేస్మెంట్ కంపేర్ చేసుకున్నా, ఈ చుట్టుపక్కల ఉన్న యూనివర్సిటీలతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఫీజు తోటి ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది మా ప్రత్యేకత. ఈ సంవత్సరం TCS, కాగ్నిజెంట్, HCL అన్ని పెద్ద కంపెనీస్ నుంచి మనకి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ నుంచి. ఇవే కాకుండా అమెజాన్ ఇంటర్న్షిప్, ఇంక్లీ బయోటెక్స్, ఇంకా మంచి మంచి కంపెనీస్లో కూడా పిల్లలు ప్లేస్ అయ్యారు. అంటే గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా మనం SC/ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి 25% స్కాలర్షిప్ ఫీజు రూపంలో 25% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ఏడాది నుంచి కూడా మనము ఎవరైతే MSETలో బిలో 5,000 ర్యాంక్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అప్లికేబుల్ చేస్తాము. ఫైనల్గా ఏ స్కాలర్షిప్ అయితే మీకు పెద్దగా ఉంటుందో, యూస్ఫుల్ అవుతుందో ఆ స్కాలర్షిప్ ఉంచడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థులు ఎవరైతే VSET ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అమీర్పేట్ బిగ్ సి షోరూంలో వివో ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ జోన్ను ఫౌండర్ బాబు చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ GM అతీష్ భార్గవ్, వివో ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ అశ్వనీ భాస్కర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. బిగ్సీలో ఏర్పాటు చేసిన ఈ కొత్త జోన్ వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని, వివో స్మార్ట్ మొబైల్ కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు అందిస్తున్నామని బాలు చౌదరి తెలిపారు. ఇక ఈ సమ్మర్ సీజన్ పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చామని చెప్పారు. ఎయిర్ కండిషనర్స్పై 25% డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ అమీర్పేట్లో బిగ్సీ స్టోర్లో మనము ఇండియాలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వివో ఎక్స్పీరియన్స్ సెంటర్ని, ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్ని వివో అండ్ బిగ్సీ కాంబినేషన్తో ఈరోజు ఇనాగ్రేట్ చేశాము. ఇది 23 years నుంచి బిగ్సీ బీయింగ్ నెంబర్ 1 మొబైల్ రీటైలర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అండ్ లాస్ట్ 11 years నుంచి వివో అండ్ బిగ్సీ పార్ట్నర్షిప్ అసోసియేషన్ ఉంది. ఈరోజు కస్టమర్లందరికీ కూడా ఏంటంటే వివో టెక్నాలజీ గురించి కానీ వివో ఎక్స్పీరియన్స్ గురించి ఆల్రెడీ తెలుసు. ఇది ఆల్రెడీ ఆదరించి ఆల్రెడీ ప్రూవ్డ్ స్టోరీ. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ కెమెరా లెన్స్ దానిలో కానీ,
కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్స్తో కానీ, సో న్యూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ లాస్ట్ 23 years నుంచి బిక్సీ నిరంతరం చేస్తూనే ఉంది. ఎన్ని కొత్త మోడళ్ళు, ఎన్ని కొత్త ఇన్నోవేషన్ వస్తే ఎంటైర్ 2 స్టేట్లో బిక్సీ ద్వారానే కస్టమర్కి అందుబాటులోకి వెళ్తుంది. సో లాస్ట్ 23 years నుంచి అదే చేస్తున్నాం. ఈరోజు మొబైల్ అంటే అందరికీ అర్థమైపోయింది. ఇట్స్ నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్. సో ఇట్ ఈస్ మొబైల్ ఈస్ ఎవ్రీథింగ్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషలీ ఈ కెమెరా రెవల్యూషన్ వచ్చేసిన తర్వాత ఈరోజు 200 MP కెమెరాతో విత్ లెన్స్తో అంటే ఎక్స్క్లూజివ్గా ఒక వైల్డ్ ఫోటోగ్రఫీ కానీ ఒక దానికి సపరేట్ ఫోటోగ్రఫీ ఇంకొక లెన్స్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా అవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయి. వివో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది బిక్సీలో ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ బిక్సీ అమీర్పేట్ స్టోర్ లో లాంచ్ చేయడం, ఒక మొట్టమొదటి స్టోర్ గా ఇది స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందండి. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ ఫ్రమ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ బిక్సీ వి థ్యాంక్ వివో and I expect our partnership grows to a great heights and this kind of a format becomes very successful. So lenses గురించి కానీ వివో నుంచి వస్తున్న ప్రత్యేకమైన ఫోన్స్ కానీ కూడా కస్టమర్స్ ఈ స్టోర్ కి వచ్చి ఇటువంటి ఉన్న ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే పెట్టింది ఎక్స్పీరియన్స్ చేసి ఫస్ట్ హ్యాండ్ ఎక్సైట్మెంట్ తో ఫోన్స్ పర్చేస్ చేయాలని కోరుకుంటూ, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న గోల్కొండ కోటను మరింత సురక్షితంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భవిష్యత్తు తరాలకు ఈ చారిత్రక కట్టడాన్ని సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో సంరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలను కలిపి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న గోల్కొండ కోటను మరింత సురక్షితంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భవిష్యత్తు తరాలకు ఈ చారిత్రక కట్టడాన్ని సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో సంరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలను కలిపి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. మొదటగా మెరుపు పిడుగుల వల్ల కోటకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు 2 అత్యాధునిక లైట్నింగ్ అరెస్టర్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒకటి దర్బార్ హాల్ సమీపంలో, మరొకటి కింగ్స్వే వద్ద నిర్మిస్తున్నారు. పురావస్తు శాఖకు చెందిన వారి వివరాల ప్రకారం ఈ అరెస్టర్ వ్యవస్థలు సుమారు 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను రక్షించగల సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు. కోటలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని టవర్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇక భద్రతా పరంగా కూడా పలు కీలక చర్యలు తీసుకున్నారు. కోట అంతటా సుమారు 20 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి సందర్శకుల కదలికలను పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏర్పడింది. అదనంగా సాయంత్రం సమయంలో సందర్శకులకు సౌకర్యంగా ఉండేందుకు 20 సౌర దీపాలను ఏర్పాటు చేశారు. ఇవి కోటలోని ముఖ్య మార్గాలు, ప్రదేశాలను వెలిగిస్తూ రాత్రి సమయంలోనూ సందర్శకులకు భద్రతను కలిగిస్తున్నాయి. సందర్శకులకు చారిత్రక సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా కోటలోని ముఖ్య నిర్మాణాల వద్ద QR కోడ్ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఈ సదుపాయం ద్వారా సందర్శకులు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి కోట చరిత్ర, నిర్మాణాల విశేషాలు, పాత చిత్రాలను తక్షణమే తెలుసుకునే వీలుంది. దీంతో పర్యటన మరింత ఆసక్తికరంగా, విద్యాపరంగా మారుతుంది. అలాగే భిన్న సామర్థ్యాలున్న సందర్శకులను దృష్టిలో ఉంచుకుని బాలాహిసార్ గేట్ వద్ద ప్రత్యేక ర్యాంప్ను నిర్మించారు. వీల్ చైర్ వినియోగదారులు సులభంగా కోటలోకి ప్రవేశించేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ చర్యతో అందరికీ సమానంగా కోటను అనుభవించే అవకాశాన్ని కల్పించారు. మొత్తానికి గోల్కొండ కోటలో చేపట్టిన ఈ అభివృద్ధి చర్యలు చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సందర్శకులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు సమాచారపూర్వకమైన అనుభవాన్ని అందించే దిశగా అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు.